నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. మామూలుగా టాటూలు అందరూ వేయించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా యూత్ అయితే టాటూలు అంటే విపరీతంగా పిచ్చిగా వాళ్ళు తమ శరీరం మీద ఎక్కడైనా సరే వేయించుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అసలు టాటూల కోసం ప్రత్యేకమైన షాప్స్ కానీ ప్రత్యేకమైన మాల్స్లో వాటి కోసం కూడా కేటాయిస్తున్నారు. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అయితే మీకు ఈ టాటూ గురించి తెలుసా? ఇప్పుడు చెప్తాను, వినండి. ఇప్పటి ఆధునికమైన అంటే నేటి వేగవంతమైన జీవన శైలిలో చూస్తే మానసిక ఆరోగ్యం అనేది చాలా చాలా కీలకమైన అంశంగా మారిపోయింది. అయితే పెరుగుతున్నటువంటి ప్రెషర్ కానీ అలాగే మన లైఫ్ స్టైల్లో వస్తున్న మార్పులు కానీ దాదాపు ప్రతి ఒక్కళ్ళపైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి, మనకు తెలుసు. మరి ఈ నేపథ్యంలో సైంటిస్టులు అయితే ఒక వినూత్నమైన తాత్కాలికమైన టాటూను ఒకటి అభివృద్ధి చేశారు. ఇది ఏం చేస్తుందో తెలుసా? మెదడులో ఉన్నటువంటి అంటే మైండ్లో ఉన్నటువంటి తరంగాల్ని ఒక అనలైజేషన్ చేస్తుంది. అలా చేయడం వల్ల మానసిక ఒత్తిడిని కొలుస్తుందన్నమాట, అంటే మెంటల్ ప్రెషర్ని. అయితే ప్రస్తుతం వాడుకలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పరికరాలకు బదులుగా ఇది చాలా తేలిగ్గా వైర్లెస్ ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగపడుతోంది. మరి ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు సెల్ ప్రెస్ వారి డివైస్ అనేటువంటి జర్నల్లో ప్రచురితమయ్యాయి రీసెంట్గా. అయితే ఈ అధ్యయనం ప్రకారం చూస్తే నుదుటిపై అంటించుకునేటువంటి ఈ వైర్లెస్ ఈ టాటూ ఎలాంటి స్థూలమైనటువంటి హెడ్ గేర్ అవసరం లేకుండానే మన మైండ్ తరంగాలన్నీ కూడా డీకోడ్ చేసేసి మెంటల్ ప్రెషర్ అంటే మెంటల్ శ్రమను అంచనా వేస్తుంది, మానసిక శ్రమని. ముఖ్యంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, ట్రక్ డ్రైవర్లు ఇలాంటి కీలకమైన వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కాన్సన్ట్రేషన్ చాలా చాలా ముఖ్యం, మనకు తెలుసు కదా. అది లోపిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి. సో అటువంటి వారి మానసిక పరిభారాన్ని పర్యవేక్షించడానికి ఈ టెక్నికాలిటీ ఎంతగానో సహాయపడగలదని ఆల్రెడీ పరిశోధకులు భావిస్తూ ఉన్నారు. ఎలా చెప్పారంటే మానవ పరిణామం కంటే సాంకేతికత చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అంటే మన మెదడు సామర్థ్యం దానికి అనుగుణంగా మారలేకపోతోంది. సో సులభంగా అధిక భారానికి గురైపోతుంది, మెంటల్ ప్రెజర్ ఎక్కువైపోతుంది అంటూ ఈ అధ్యయన రచయిత యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఆస్టిన్ అంటే యూటీ ఆస్టిన్కు చెందిన నానులు ఒక ప్రకటనలో తెలిపారు. వాళ్ళంతా కూడా ఒక్కో వ్యక్తికి ఒక్కో రకంగా సరైన పనితీరు కనబరచడానికి ఒక అనుకూలమైనటువంటి మానసిక పనిభారం ఉంటుందంటే మెంటల్ వర్క్ అయితే ఉంటుంది, ఆ వర్క్ ప్రెషర్ అయితే ఉంటుంది అని ఆమె వివరించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ మెంటల్ ప్రెషర్ని మెంటల్ పనిభారాన్ని అంచనా వేయడానికి నాసా టాస్క్ లోడ్ ఇండెక్స్ అనేటువంటి ఓ పద్ధతిని వాడుతున్నారన్నమాట. ఇదైతే వ్యక్తులు పనులు పూర్తి చేసిన తర్వాత ఇచ్చేటువంటి సుదీర్ఘమైన వ్యక్తిగత అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుంది. సో ఈ టాటూ ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ అంటారు, ఈఈజీ అంటారు, అలాగే ఎలక్ట్రో ఆక్యులోగ్రఫీ అంటారు, అంటే ఈఓజీ అనేటువంటి రెండు ప్రక్రియల ద్వారా కూడా మన మెదడులో ఉన్న విద్యుత్ కార్యకలాపాలన్నింటినీ కంటి కదలికలను అనలైజేషన్ చేసి అంటే విశ్లేషించి ఒక నిష్పాక్షికమైన అంచనాలను కూడా మనకు అందిస్తుంది. ప్రస్తుతానికి ఈజీ కోసం వాడే క్యాప్లు పెద్దవిగా ఉండి వేలాడే వైర్లతో జిగురుగా ఉండే జెల్తో చాలా చాలా అసౌకర్యంగా ఉంటూ వస్తున్నాయి, మనకు తెలుసు. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ వైర్లెస్ ఈ టాటూలో తేలికపాటి బ్యాటరీ ప్యాక్ కానీ కాగితం మందంలో ఉండే స్టిక్కర్ లాంటి సెన్సర్లు ఉంటాయి. సో అంటే చాలా తేలిగ్గా ఉంటాయి. సో ఈ సెన్సార్లు వంపులతో కూడిన డిజైన్లను కూడా కలిగి ఉండి చర్మానికి అంటే మన స్కిన్కి సులభంగా అతుక్కుని చాలా సౌకర్యవంతంగా ఉంటూ స్పష్టమైన సంకేతాలను కూడా అందిస్తూ ఉంటాయన్నమాట. సో దీనివల్ల ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇందులో మెదడులో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల కోసం ఎక్కువ సెన్సార్లు ఉన్నప్పటికీ ఆ క్యాప్లు ఎప్పుడూ కూడా పర్టికులర్గా అంటే పర్ఫెక్ట్ సంకేతాలను అయితే మనకి ఇవ్వలేవు. ఎందుకంటే ప్రతి ఒక్కరి తలాకారం చాలా విభిన్నంగా ఉంటుంది కదా అంటూ కూడా లూ చెప్పుకొచ్చారు. అంతేకాదు మేమైతే వ్యక్తుల ముఖ కవళికలను వాటి యొక్క ఫేస్ను బట్టి వాటిని కొలిచి వాటికి అనుగుణంగా వాళ్ళకు అనుగుణంగా వ్యక్తిగతీకరించినటువంటి ఈ టాటూలను అయితే తయారు చేస్తున్నాం. దీనివల్ల సెన్సార్లు ఎల్లప్పుడూ కూడా సరైన ప్రదేశంలో ఉండి ఒక స్పష్టమైన సంకేతాలని అందుకుంటూ ఉంటాయి అని కూడా ఆమె వివరించడం జరిగింది. పరిశోధకుల 6 కూడా వాలంటీర్లపై ఈ టాటూను పరీక్షించారు. వాళ్ళకి క్రమంగా కఠినతరమయ్యేటువంటి ఒక మెమరీ ఛాలెంజ్ను కూడా ఇచ్చారు. సో మానసిక భారం పెరిగే కొద్దీ వాళ్లలో తీటా మరియు డెల్టా మెదడు తరంగాల కార్యకలాపాలన్నీ పెరిగిపోయాయని, ఇది అధిక మేధో డిమాండ్ కూడా సూచిస్తోందని గుర్తించారు. సో సరిగ్గా అదే సమయంలో ఆల్ఫా అలాగే బీటా కార్యకలాపాలు తగ్గడం కూడా వాళ్ళ మెంటల్ అలసటను సూచిస్తున్నాయి. అండ్ ఈ ఫలితాలు మెదడు ఎప్పుడు ఇబ్బంది పడుతుందో ఈ పరికరం కూడా
ఖచ్చితంగా గుర్తించగలదని కూడా వాళ్ళు చెబుతూ ఉన్నారు. మొత్తానికి ఈ స్థాయిలో ఈ టాటూ అయితే యూజ్ అవుతుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.